నాకు డాక్టర్ వెయిట్ లాస్ లో ఏమేమి తినమన్నారనంటే బ్రేక్ఫాస్ట్ కి కొన్ని స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, అంటే బాదము, క్యాష్యూస్, ఈ అక్రూట్ ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇన్ని తినమన్నారు. కరెక్ట్ ఒక కప్పు అంటే ఇంకా తినమన్నారు కదా డ్రై ఫ్రూట్స్ అని ఇన్ని తినొద్దు. క్వాంటిటీ చెప్తారు మేడం వాళ్ళు డాక్టర్స్. ఎన్ని ఒక కప్పు ఒక 5-6 బాదం, ఒక 5-6 క్యాషెస్, ఒక 5-6 అక్రూట్, ఒక 5-6 ఇవే కావాలని ఏం లేదు. మార్నింగ్ టైంలో ఏదైనా ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్ మాత్రం టోటల్ గా అవాయిడ్ చేయమని చెప్పినారు నాకు. అందుకే నేను 2 months నేను రైస్ ఎంత తినేదాన్ని అంటే ఇంత కప్పు కరెక్ట్ మనము కర్రీ కప్స్ ఉంటాయి కదా ఆ కప్పు తినేదాన్ని. ఓన్లీ అది లంచ్ టైంలో మాత్రమే. కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకో, కర్రీస్ ఎక్కువ తిను. నువ్వు ఒక్క కప్ అన్నం తింటే 2 cups ఆఫ్ కర్రీ తినమని చెప్పినారు. నాకు అసలు నాకు కర్రీస్ అంటే ఇష్టము. నేను మామూలుగానే కర్రీస్ ఎక్కువ తింటా. సో అది నాకు ప్లస్ అయింది. కొంతమంది ఏం చేస్తారంటే అసలు కర్రీ తక్కువ తింటారు. అసలు అన్నంకి కర్రీ కలిసిందా లేదా అన్నట్టు తింటారు. మరి వాళ్ళు ఎట్లా తింటారో మనకు తెలియదు. అట్లా తినడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కర్రీ ఎక్కువ తీసుకోండి. అసలు కార్బోహైడ్రేట్ మనకు అసలు యూజే కాదు. అసలు ఎంత తక్కువ తీసుకుంటే కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? ఆ రైస్, ఈ రోటీస్ ఇవన్నీ అసలు ఇందులో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. మనం ఇంకా వెయిట్ గెయిన్ అవుతా ఉంటాము. సో కార్బోహైడ్రేట్ తక్కువ చేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకోమన్నారు. అంటే ఇప్పుడు క్యాష్యూస్, బాదంలు, ఈ అక్రూట్లే కాకుండా స్ప్రౌట్స్ ఏవైనా ఓవర్ నైట్ నానబెట్టి ఆ నెక్స్ట్ డేకి మంచి మొలకలు వస్తాయి. ఆ మొలకలు తినేసేయండి. దానికి నేను ఏమేమి యూజ్ చేస్తున్నా అంటే పెసర్లు యూజ్ చేసిన, శనగలు యూజ్ చేసిన, బొబ్బెర్లు యూజ్ చేసిన, ఇంకా పల్లీలు కూడా డైలీ అంత కప్పు నానబెట్టుకొని పల్లీలు కూడా తినేదాన్ని. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్. డైలీ తినాలంటే కొంచెం స్టార్టింగ్ లో కష్టం అవుతుంది. ఇంకా పోను అదే అలవాటు అవుతుంది. ఇంకా లంచ్కి వస్తే ఇంత కప్పు చెప్పిన కదా, అంతే కప్పు రైస్, 2 cups ఆఫ్ కర్రీ. నాకు కర్రీ అంటే ఇష్టం కాబట్టి నాకు ఈజీ అయిపోయింది లంచ్. ఇంకా డిన్నర్కి వస్తే మళ్ళీ 2 బాయిల్డ్ ఎగ్స్ అన్న తినేదాన్ని. లేకపోతే అన్ని ఓన్లీ బాదమ్స్, ఒక కప్పు నిండా బాదమ్స్ తీసుకునేదాన్ని. ఎందుకంటే నైట్ లో మనం తక్కువ తీసుకున్నా ఏం కాదు, కార్బోహైడ్రేట్ తీసుకోకున్నా ఏం కాదు. మన బాడీకి ప్రోటీన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రోటీన్ తీసుకునేదాన్ని. కొన్ని బాదంలు ఎక్కువ మోతాదులో తీసుకున్నా నేను నైట్ టైంలో. ఎక్కువ మోతాదులు అంటే మరీ లేదు, కొన్ని ఒక 20 బిలో డిన్నర్ కి యూజ్ చేసుకుంటుండే. 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక 10 అట్లా బాదాము నానబెట్టుకుని మార్నింగ్ నానబెట్టుకొని నైట్ వరకు అవి డిన్నర్ తినేసేదాన్ని. ఆ డిన్నర్ కూడా 7 లోపే తినేసేయాలి. మీకు కాదు అంటే 7:30 తర్వాత అసలు తినకండి. ఇంకా 7:30 తర్వాత అసలు డిన్నర్ తీసుకోవద్దు. ఓన్లీ 7:30 లోపే తీసుకోమని చెప్తారు డాక్టర్ 7 వరకే తీసుకోమంటారు. 7 తర్వాత అసలు తీసుకోవద్దు. పాలు తాగొచ్చా అని అంటే పాలు తాగొచ్చు. నేనైతే తాగిన పాలు, అసలు నాకు ఇష్టమే ఉండదు పాలు, కానీ పాలు తాగిన.